ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా నిన్వార్నింపగలరా దయచేసి సేవకులందరూ కూడా పైకి రండి. దైవజనులందరూ కూడా సేవకులు పాస్టర్మ గారు ఎవరున్నారు అందరూ కూడా పైకి వచ్చేయండి. మనం అందరూ నిలబడ్డానికి ప్లేస్ లేదు కనుక కొంతమంది సేవకులు ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కొంచెం ఫోటోగ్రాఫర్ చక్కగా కవర్ చేయండి. మేము ఫోటోగ్రాఫర్ పెట్టలేదు. తమ్ముడు రాగలరు మంచిగా ఫొటోస్ అన్ని వీడియోస్ యూట్యూబ్ లో వస్తుంది సార్. యూట్యూబ్ ఓకే థ్యాంక్ యూ. బాగా తీయండి. ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేసే దేవుడు దైవజనులు పాలన్నీ గారు ముందున్నారు. ఈ సమయంలో రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని కనపరుదాం. మరి శక్తి చేత కాదు, బలముతో కాదు, తన ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ ఇక్కడ నిలబడిన మన అందరి జీవితాల్లో ఒకవేళ ఇలాంటి మందిరం నేను కట్టుకోలేకపోయాను, లేక నాకు కూడా సేవలో చాలా అక్రతలు అవసరతలు ఉన్నాయి, నాకు శక్తి సరిపోలేదు, ఒకవేళ నాకు సహాయం చేసేవారు లేరు అని ఒకవేళ నీ మనసులో అనుకుంటున్నావేమో, ఇది మనుషుల శక్తి వల్ల కాదు, దేవుడే సర్వాన్ని ఆయన శక్తి చేత జరిగిస్తాడు. ఈరోజు ఈ భూ సంబంధమైనవైనా పర సంబంధమైనవైనా ఆయన ఇవ్వడానికి సమర్థత కలిగి ఉన్నాడు కనుక దేవుని సన్నిధానంలో ప్రియమైన దేవుని సేవకులంగా మనం అందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిస్తుంటుండగా దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తూ, ఇంకా జరగబోతున్న కార్యాలను బట్టి దేవుని గణపరుస్తూ, ఇంకా ఈ మన్య ప్రాంతాల్లో దేవుడు ఎలాంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడో దాన్ని బట్టి దేవుని గణపరిచి ప్రభుని కొనియాడి కీర్తన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దయగలిగిన మా దేవా నీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు చేయవాడా తండ్రి నీకు వందనాలు. అద్భుతాలు చేసే దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా నీకు వందనాలు 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 వందనాలు. అయ్యా నీకు వందనాలు. లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా అయ్యా చేయగలిగిన మా గొప్ప దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు. ఇదిగో ఇక ప్రభు బోయలగూడెం గ్రామంలో నీవు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. నీ సేవకుని సంఘాన్ని కన్నీటి ప్రార్థన మీరు ఆలకించిన ఆయన అయ్యా తండ్రి నీకు వందనాలు. శూన్యములో ఎంతో అద్భుతమైన ప్రభు తండ్రి నిన్ను ఆరాధించడానికి మీరు చేసిన ఈ మందిర కార్యాన్ని బట్టి మీకు వందనాలు 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 వందనాలు. ప్రభు వందనాలు నాయన వందనాలు నాయన వందనాలు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. పవిత్రమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఇద్దరు మన బోయిలగూడెం గ్రామంలో మందిర ప్రతిష్టా కార్యక్రమంలో తండ్రి దైవ సేవకులను దేవా బంధుమిత్రులను సేవకులను అందరినీ సమావేశపరిచారు. అందులోకి స్తోత్రాలు. మీరు చేసిన మంచి కార్యం కలిగే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. సమయంలో దేవుని వాక్య భాగంలో నుండి కీర్తన రాసిన గ్రంథం 24వ అధ్యాయం మన మధ్యలో ఉన్న దైవజనులు రెవరెండ్ ప్రసాద్ గారు ముందుకు వచ్చి, రేగల్లో దేవుని సేవ చేసిన దైవజనులు ప్రసాద్ గారు ముందుకు వచ్చి మనం అందరం కూడా ఆ మాటలు వారి వెనుక మనం పలుకుతాం. కీర్తనలు 24వ అధ్యాయం మొదటి నుంచి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రం మీద దాని పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచును. యెహోవా ప్రభుత్వమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును.
తన రక్షకుడైన దేవుని వలన నీతిత్వము నందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవా, యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఇటు ఫస్ట్ వాక్యం దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో మరి కొంచెం ఇక్కడ ప్లేస్ ఇస్తే పాస్టర్ గారు కొంచెం వెనక్కి జరిగితే దైవజనులు రెవరెండ్ కేజీఎల్ సుధాకర్ గారు, రెవరెండ్ సిహెచ్ జాన్ రత్నం గారు, రెవరెండ్ సైమన్ గారు ముందు రాయి ప్రతిష్ఠిందాం. తర్వాత గ్రేస్ రివైవల్ ప్రేయర్ మీట్ పాస్టర్ గారు ఎవరున్నారు ఒకసారి ఇటు ప్రసాద్ సైమన్ ఒకసారి. ఎందుకంటే ఇది గ్రేస్ రివైవల్ ప్రేయర్ మీట్ సేవకులు మేము ఎంతగానో ఈ ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మందిరాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో సార్వత్రిక దర్శనంగా గ్రేస్ హెల్పింగ్ టీమ్ అనేది కొంతమంది సేవకుల్ని నాతో కలుపుకున్నాను. వారిలో కొద్దిమంది మన మధ్యలోనికి వచ్చారు కనుక వారి చేతుల మీదుగా ఆ రాయిని ప్రతిష్ఠించే కార్యక్రమం చేస్తారు. అయ్యా సల్మాన్ గారు రండి, గ్రేస్ రివైవల్ అందరూ లేకపోతే డానియల్ అటెల్ ఓ ఫొటోస్ గుర్తుంటాయి మనకి. మా మీరు కూడా ముందుకు ముసుకి ఆ క్లాత్ని ఇలా తీసి మరి సైమన్ గారు ఆ యొక్క వాక్యాన్ని ఉచ్చరిస్తారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్రేక నామమున ఈ యొక్క మందిర ప్రతిష్ట రాయిని ఆవిష్కరిస్తున్నాము. అందరు కట్టుబడి కనిపిస్తున్నాము. యెహోవా ఏర్పాటు చేసిన జనము గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చ్ బయలుగూడెం. దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రార్థన మందిరములు వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. మందిర ప్రతిష్ట కార్యక్రమము చెప్పకుండా దేవుడు కనపడుతుంది. గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చ్ బయలుగూడెం, ఎర్ర బొమ్మల పంచాయతీ, ఖమ్మంగి పోస్ట్, అల్లూరు సీతారామరాజు జిల్లా. ప్రారంభికులు రెవరెండ్ డాక్టర్ గంటి అరుణ్ పాల్ గారు, విశాఖపట్నం. ప్రత్యేక కృతజ్ఞతలు గ్రేస్ హెల్పింగ్ టీమ్ సబ్బవరం. గ్రేస్ రివైవల్ ప్రేయర్ మీట్ జోన్ 2 తేదీ 18/1/2024 సంవత్సరం గురువారం. స్థానిక సంఘ కాపరి జమ్మిలి ప్రసన్న కుమార్ గారు. చప్పలు కొట్టేది కనుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నివాని వరదూతలైన 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 నివాని మగలారా. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన అన్న చేస్తారు. మరలా ఒక చిన్న ప్రార్థన భాస్కర్ గారు. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవానికి వందనములోనికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నాయనా ఇదిగో తండ్రి ప్రభువా, బోయిలగూడెం అనే గ్రామంలో తండ్రి మీ చక్కటైన మందిరము విజయ్ కుమార్ ద్వారా ప్రభువా ప్రేయర్స్ మీటింగ్ ద్వారా తండ్రి మాకు ఇదిగో తండ్రిని ఆరాధించడానికి నేను స్థితించడానికి చక్కటైన మందిరం ఇచ్చినందులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో సుదూర ప్రాంతాల నుంచి ప్రభువా నీ బండి పురాణాలు కాల పురాణాలు అన్నింటిలో ప్రభువా మీకు క్షేమంగా నడిపి ఇదిగో తండ్రి జయప్రదంగా నడిపిందలకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో బోయిలగూడెంలో ప్రభువా నీ యొక్క స్థానిక సేవకుడు అడిగిన తండ్రి తన సతీమణి ప్రభువా వారి సంఘానికి తండ్రి వారి విశ్వాసాలందరినీ కూడా నీ చేతులు పెట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. చుట్టుపక్కల గ్రామాల్లో తన అనేక మంది ఆత్మలు నశించిపోతున్నాయి తండ్రి, వారిని రక్షించడానికి ప్రభువా మీ
యొక్క మందిరానికి వారు రావడానికి నీ సహాయం దాయిత్యమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ఇదిగో తండ్రి యొక్క మందిరం ప్రారంభించుకున్న ప్రభావ మీ యొక్క దేవదర్శనందరూ కూడా నీ శత్రుపడి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. నా ప్రార్థన మీరే ఆలకించమని యేసుక్రీస్తు పరిస్థితి నడుతున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి అరుణ్ పాల్ గారు అన్నయ్య గారు వారి చేతుల మీదుగా ఈ మందిరాన్ని ప్రారంభం చేస్తారు. తర్వాత ముందు స్థానిక దైవజనులు అన్నయ్య గారితో పాటు లోపలికి వెళ్తారు. తర్వాత సేవకులు మిగతా వాళ్ళందరూ లోపలికి వెళ్ళి, అలాగే సేవకులు మరి ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా లోపల కూర్చోవడానికి చైర్స్ ఏర్పాటు చేయండి. మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రార్థన పూర్తిగా ముందుకు వెళ్దాం. అందరం కలిసి ఈ మాట చెప్తాం. కీర్తన రాసిన గ్రంథం 24వ అధ్యాయం మరి 7వ వచనం నుండి అందరం కలిసి ఒకేసారి చదువుదాం. బైబిల్ ఉన్న వారు తెరిచి నేను చదువుతాను, వెనకాల ఈ మాటలు మీరు చెప్పాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. అందరం చెప్పాలి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొని. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, సూర్యుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. మహాగణుడా, మహాకాశములు పట్టజాలనటువంటి మహోన్నతుడా నీకు స్తోత్రాలు. విశ్వాసము ద్వారా నీ బిడ్డలుగా అంగీకరించి వారి మధ్యలో నువ్వు నివసించాలని నీ మందిరం అనే ఒక అద్భుతమైనటువంటి నివాస స్థలాన్ని భూమి మీద నేను కోరుకున్నాం. ఏర్పరచుకున్న వారి చేత ఆ కార్యములు జరిగిస్తూ వస్తున్న దేవుడు ప్రభువా. తండ్రి, ఈ బొయ్యలగూడెం అనే ఈ గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ ప్రాంతానికి ప్రసన్న అనే సేవకుని పంపించారు. ఆ కుటుంబాన్ని ఈ గ్రామ రక్షణ కొరకు మీరు నిలబెట్టి నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. ఇదివా ఇక్కడ నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న నీ ప్రజలందరిని బట్టి, నీ పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. వారు కలిసి ఆరాధించుకోవడానికి స్థిరమైనటువంటి తండ్రి బలమైన మందిరం అవసరం అనుకున్నప్పుడు, వారి బలము చాలలేనప్పుడు కానీ నీ దాసులు మా ప్రియ సోదరులు విజయ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ మందిరం తండ్రి నీ దృష్టికి అంగీకారమగునుగాక. తండ్రి నీ కనుదృష్టి మందిరం మీద ఉండునుగాక. తండ్రి దేవా నీకు ఇది మొదలుకొని ఈ గ్రామములో నిర్మితమైన ఈ మందిరములో నీవు నివసించుదువుగాక. తండ్రి నీ నివాస స్థలముగాను ఈ గ్రామ ప్రజలకు ఆనందదాయకముగాను ఆశీర్వాదకరముగాను అన్ని జనులకు రక్షణకరముగాను సంఘమునకు క్షేమాభివృద్ధికరముగాను ఉండునట్లుగా నువ్వు ఇచ్చిన అధికారాన్ని అభిషేకాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీ మహిమార్థమై మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాము. ఒకసారి ఫోటో తీసుకున్న పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు వరదూతలైనాని 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 వాని పగలరా పరిశుద్ధ పరిణామ పరమోనిడు నామ పరిశుద్ధ మగునాత్మ పరమో
థ్యాంక్ యూ. మరి దయచేసి సమయంలో మరి స్థానిక దైవజనులు కూడా అంటే వచ్చిన దైవజనులు మనం గౌరవించాలి కనుక ఇక్కడ కొన్ని చైర్స్ వేయబడ్డాయి. ఏమనుకోకండి, అక్కడ ఉన్న అన్ని ఒకటే. విజయనగరం పాస్టర్ గారు, అలాగే జాన్ మార్క్ గారు, అలాగే సీమోన్ గారు, అలాగే భాస్కర్ గారు, ఇటువంటి ఉన్నాయి చైర్స్. మీరు ఎటు అనుకూలమైతే అటు దైవజనులందరూ కూడా ఓకే. స్థానిక ప్రసాద్ గారు, అభిషేక్ గారు రండి. ఇది మన కార్యక్రమం, ఎవరు మనం పిలవరు, మనమే స్వతంత్రంగా తీసుకోవాలి. అందరూ లోపలికి రండి, దయచేసి అందరూ కూడా లోపలికి వచ్చేయండి. మరి సపోర్ట్ నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, అలాగే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో నుంచి వచ్చిన దేవుని బిడ్డలు, అలాగే ఇంకా దైవ సేవకులు ఎవరైనా ఉంటే కింద కూర్చోవద్దు, చేయండి అలా వసనం చేయండి. పాస్టర్ గారు కూడా చేయండి, తీసుకెళ్ళి దైవ సేవకులు కింద కూర్చోకండి. దానికి ఇంత గొప్ప సేవ చేస్తున్న ప్రసన్నను బట్టి నేను చాలా సంతోషించాను. Yes,
జాన్ బాబు గారు, మా ఆత్మీయ తండ్రి గారు, అమ్మగారికి అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సీమోను పాస్టర్ గారికి, అమ్మగారికి కూడా వందనాలు. అలాగే ప్రసాద్ పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే జాన్ బాబు అయ్య గారికి కూడా, జాన్ మార్గయ్య గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే మన మధ్య సేవకులు ఉన్నారు, మరి శోభన్ బాబు గారికి, కున్నరావు గారికి, పుత్ర గారికి, అలాగే రమేష్ గారికి, ఇషా గారికి, నాయుడు గారికి అయ్యగారితో పాటు వచ్చినటువంటి మరి టీం సభ్యులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి పేర్లు తెలియదు కాబట్టి అందరి వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మరి ఆ సంఘ బిడ్డలు కూడా, బంధుమిత్రులకి, స్నేహితులందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే మన మధ్య ఇంకొకరు మరి రాలేదు, మరి ఇంట్లో కొంచెం బాగలేదంటే మరి సతీష్ కుమార్ గారు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అయితే మా సొంతూరు నేరేళ్ళబంద, అక్కడే మా అన్నదమ్ములు, మా తల్లిదండ్రులు, అలాగే ఆ భూమి అంతా కూడా మరి పట్టభూమితో సహా మాకు అక్కడే ఉందండి. నేరేళ్ళబందకి ఇక్కడికి ఇంచుమించు ఒక 50 కిలోమీటర్లు ఉండవచ్చు. అది జీకే వీధి మండలం, ఇప్పుడు ఉన్న ఊరు చింతపల్లి మండలం. మరి ఆ గ్రామంలో మరి జాన్ బాబు గారు మాకు సువార్త చెప్పి మరి దేవునికి మాటలు తెలియపరిచి, వారు మాకు తెలియపరిచినప్పుడు మరి మేము యేసు ప్రభు వారిని నమ్ముకొని ఆ గ్రామంలోనే అలాగే బాప్తిష్టము మేము ఆయన ద్వారా మేము అక్కడ తీసుకున్నాము. తర్వాత సంఘంలో నాకు జాన్ బాబు మాస్టర్ గారు ఆ సంఘంలో నువ్వు పాటలు పాడించడానికి ఒక అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి, వచ్చినటువంటి సేవకులను నువ్వు చూసుకోవాలి, మందిరం విషయంలో అన్ని విధాలుగా పరిశుభ్రత విషయంలో కూడా అన్ని చూసుకోవాలనేసి వారు నాకు తెలియపరిచినప్పుడు నేను కాదనకుండా మరి ఉదయాన్నే లేచి, ఆదివారం వచ్చిందంటే ఉదయాన్నే లేచి ఆ చర్చి లోపల వెళ్ళి చర్చి పరిశుభ్రత చేయడము, శాపలు పేర్చడము, అలాగే వస్తున్నటువంటి సేవకులను గౌరవించడము, వారిని ప్రేమించడం కానీ ఇలాగ అన్ని విధాలుగా నేను చేసేవాడిని. కొన్నిసార్లు మరి అయ్యగారు నాకు అక్కడ వాక్యం ఇచ్చేవారు. అయ్యగారు నేను ట్రైనింగ్ నేను పొందుకోలేదు, నాకేమి తెలియదు అనేసి అన్నప్పుడు, అది కాదు నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకొని నేను లేనప్పుడు నువ్వు సంఘంలో వాక్యం చెప్పాలి నువ్వు అని అనేవారు అనమాట. ఆ ఊర్లో డిగ్రీలు మరి బీడీలు పీజీలు చదివినటువంటి వారు ఉన్నారు, వారి మధ్య నేనేం చెప్పలేను, నాకు తెలియదు అనేసి అనేవాడు నేను. అయినా కూడా సంఘంలో మరి బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారు కూడా ఆ బాధ్యత ఇవ్వకుండా మరి దేవుడి నామం పేరుట మరి మా పాస్టర్ గారు జాన్ బాబు గారు నాకు ఆ సంఘంలో బాధ్యత అప్పగించినప్పుడు కాదనకుండా మరి ప్రతి విషయంలో నేను అయ్యగారికి సహాయకుడుగా అంటే సహకారిగా ఉండి అన్ని విధాలుగా సహాయపడుతుండేవాడిని. అలాగే 2010 సంవత్సరంలో నేను అక్కడ నేర్లబందల విశ్వాసుడుగా ఉండి 2010 సంవత్సరంలోనే మరి ఇక్కడ పాస్టమ్మ గారిని, అంటే ఇక్కడ ఈ ఊరిది పాస్టమ్మ గారు, మా ఊరేమో నేరేళ్ళబంద, మరి ఈ ఊరి పాస్టమ్మ గారిని మరి నేను మరి వివాహము 2010 సంవత్సరము వివాహం చేసుకోవడం జరిగింది. అదే సంవత్సరంలోనే ప్రభు సేవ చెయ్యాలి అనేటువంటి ఆలోచన వచ్చింది, నాకు ప్రేరేపణ వచ్చింది. వచ్చి నాకు మరి సేవ చేయాలంటే నేను బైబిల్ ట్రైనింగ్ పొందలేదు, నాకేం తెలియదు కదా అని నేను అనుకున్నవాడిని. ఎలాగ సేవ చేయాలి అనేసి అనుకుంటూ నేను ఇక్కడ ఊరికి చూడడానికి వస్తున్న సమయంలో ఒక 3 కుటుంబాలు, అలాగే సతీష్, సుందరరావు, మాధవి, దయచేసి ముందుకు రండి, మీరు ముందుకు వస్తే మంచిది. ఉన్నారా? ఒక అక్కడెక్కడ నిలబడండి. అలాగా
అలాగే సుందర్ మాధవి నిలబడాలమ్మా. సుందర్రావు వచ్చారా? సుందర్రావు సత్యమన్న, సీత ఒకరికి నిద్దు కడక. 2010వ సంవత్సరంలో వీరితో మరి ఇక్కడ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది గారు. మరి వీరికి కూడా ప్రభు యేసు నామములో వందనాలు. కూర్చోండమ్మా, కూర్చోండి. కాబట్టి ఇక్కడ సేవకి నేను వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నాకు ఏమి తెలియదు. జాన్ బాబు పాస్టర్ గారికి నేను అడిగాను, నాకు ఏమి తెలియదు సేవ చేయాలన్నా, ఎలాగా అనేసి అడిగాను. నువ్వు ప్రార్థన చేసుకో అనేసి అన్నారు. తర్వాత దానికన్నా ముందు నేను మర్చిపోయాను తొందరలో. ఈ ఊరిలో నాకు పరిచయం ఎలాగానంటే మా పెద్దమ్మ ఈ ఊరిదే. మరి ఆ పెద్దమ్మ నాకు చిన్నప్పుడు ఈ గ్రామంలో తీసుకొస్తూ ఉండేది. నాకు ఇక్కడ ఇద్దరు స్నేహితులు వంతల ఇషాకు, అలాగే వంతల వెంకటరావు. వారే నాకు మొదట్లో మరి ఇక్కడ స్నేహితులు. పరిచయం కూడా వారి ఇద్దరితోనే. మరి మా పెద్దమ్మ గారికి నేను ఇక్కడ వస్తూ వారిని పరిచయం అవ్వడం, అలాగే తర్వాత మరి ఈ ఊరమ్మాయిని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడము ఇలాగ జరిగింది. సేవకి రావాలి అని అనుకున్నాను, కానీ నాకు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తెలియదు, ట్రైనింగ్ పొందుకోలేదు ఎలాగా అని అనుకున్నాను. ఏమి తెలియకుండానే సేవకి నేను వచ్చేసాను. పూర్తిగా ఏమి తెలియదు. వరండా దగ్గర ఆరాధన చేసుకునేవారు. ఇప్పుడు వస్తున్నారు, మీరు ఒకసారి వారిని కలవండి అని చెప్పారు అన్నమాట. చెప్పినప్పుడు కంపల్సరిగా కలుస్తానని చెప్పి నేను కలవలేదు. ఆ మాట అన్నాను, కలవలేదు. ఎవరు విజయ్ కుమారు, ఎలాంటి వారు విజయ్ కుమార్ అని చెప్పి ఇంకా కలవలేదు నేను. తర్వాత మరలా ప్రసాద్ పాస్టర్ గారు, శ్రీమన్ కుమార్ గారికి నేను కలిసినప్పుడు వారు కూడా అదే విషయాన్ని తెలియపరిచారు. తర్వాత నేను మరి ప్రేయర్ టీంలో నేను కలిసినప్పుడు ఇతన్ని విజయ్ కుమార్ గారు అనేసి తెలియపరిచారు నాకు. వారి ద్వారా నాకు మరి విజయ్ కుమార్ అయ్య గారు పరిచయము అయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నా సాక్ష్యము పెద్ద సాక్ష్యం కాదండి. బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తల కన్నా గొప్ప సాక్ష్యం కాదు నాది. సాక్ష్యం అంటే యేసు ప్రభు వారే గొప్ప సాక్షి. అయితే నేను ఇక్కడ సేవకు వచ్చినప్పుడు చాలామంది ప్రభువును నమ్ముకోలేదు, చాలామంది ప్రభువును స్వీకరించుకోలేదు. మరి ఈ ప్రాంతాల్లో వచ్చినప్పుడు శోభన్ బాబు పాస్టర్ గారు కూడా ఈ ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉండేవారు. నాకు ధైర్యం కూడా చెప్తూ ఉండేవారు ఆయన కూడా. మరి ఈ ప్రాంతంలో కలిసి ఆయనతో కూడా మేము మరి దేవుని ఒక మాటలు చెప్పడం జరిగింది. శోభన్ బాబు గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అయితే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా విగ్రహారాధన చేసుకునేవారు. ప్రతి ఒక్కరు మరి ఆ భక్తితో ఉండేవారు. మరి ఎవరైనా ప్రభు మార్గంలో నడిస్తే వారిని మరి విమర్శించేవారు, గద్దించేవారు, మరి హేళనకారంగా మాట్లాడేవారు. అటువంటి గ్రామంలో సేవకు వచ్చినప్పుడు అనేకమైన మరి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలా ఇబ్బందులు కూడా నేను ఎదుర్కొన్నాను. నన్ను ద్రోసేసిన రోజులు ఉన్నాయి, అలాగే నన్ను కొట్టేసిన రోజులు ఉన్నాయి. అలాగే గ్రామం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండవద్దు, ఎక్కడ నక్కవో ఎక్కడ కుక్కవో అని చెప్పి దుర్మార్గుడు అని చెప్పి అనేకమైన మాటలు మాట్లాడినప్పుడు నేను బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సేవకులు శ్రీమన్ కుమారు అలాగే ప్రసాద్ వారిని ఊరిలో కూడా నేను రప్పించాను. వచ్చారు, ధైర్యం చెప్పారు, మరలా తిరిగి వెళ్ళాను, భయపడవద్దు, ధైర్యంగా ఉండని చెప్పి. మరలా ఏంటంటే మరి గ్రామంలో కొంతమంది నేను మా అత్తమామతో ఉన్నప్పుడు మా అత్తమామ కూడా మాకు చాలా బాగానే చూసుకునేవారు. ఎవరైనా మాకు గొడవలకు వచ్చినప్పుడు మా అత్తమామ మా అల్లుడికి మీరు ఏమని అనవద్దు, వారి పని వారు చేసుకుంటున్నారని చెప్పి తెలియపరుస్తూ ఉండేవారు. అలాగే సేవ చేయలేను అనేటువంటి పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయాను అన్నమాట.
అలాంటి టైంలో ఇస్సాక్ పాస్టర్ గారు అనేసి ఇక్కడ ఉన్నారు, ఒకసారి నిలబడండి సార్. అతను మీరు భయపడవద్దు, మరి మందిరం కట్టుకోవడానికి కూడా స్థలం లేదు, నేను ఇస్తాననేసి మరి వారు మాకు స్థలం ఇచ్చారు. ఇక్కడ మరి స్థలం అలాగే వారు అన్నారు, మనము చచ్చిపోతే మనం ఇద్దరం కలిసి చచ్చిపోవాలి, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉందాం. ఎవరో కోలలతో కొట్టేస్తారు, ఈటలతో పొడిసేస్తారు, కత్తితో నరకేస్తారు, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పేవారు. నాకు అయ్యని నాకు జ్ఞాపకం ఉంది. అలాగే నేను కొన్నిసార్లు నేను ప్రార్థన చేసుకుంటూ కూడా నేను భయపడేవాడిని. ఎందుకంటే నేను మరి బైబుల్ ట్రైనింగ్ నేను పొందుకోలేదు. మరి ఎవరు వచ్చి నన్ను అడిగినా నేను కొన్ని విషయాలు చెప్పలేని పరిస్థితి అయినప్పటికీ మరి గ్రామంలో 54 కుటుంబాలు, మరి గ్రామం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభువా, ఈ గ్రామాన్ని ఎప్పుడు మారుస్తావు ప్రభువా, ఎప్పుడు ప్రభువా గ్రామంలో ఉన్నటువంటి మనుషులు మారుతారు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఏమైనా లోకరీతిగా మరి విగ్రహారాధన చేసుకునేటప్పుడు కలుగునుగాక. కాబట్టి మీరందరూ మాకు ప్రార్థన చేస్తారు. ఈ రోజు ఈ ఊళ్ళో విగ్రహారాధనే లేదు. కాబట్టి ఈ సంఘంలో ఇక్కడ ఆదివారం రోజు మేము కూర్చున్నామంటే ఇక్కడ పుల్లు నిండిపోతున్నాం. కొంచెం చర్చి ఇంకా పెద్దది కట్టుంటే బాగుండేది అనేసి ఇప్పుడు అనుకుంటున్నాం అన్నమాట. ఊరు వాళ్ళు ఇక్కడ నిండిపోతున్నారు సంఘస్థులు. కాబట్టి మీ అందరూ ప్రార్థన వల్ల చక్కగా మరి గ్రామస్తులు అందరూ మారి మందిరంలో వచ్చారు. శత్రువులే నాకు మిత్రులు అయ్యారు. ఈరోజు మరి శత్రువులు ఉన్నవారు నాకు ఏది కావాలన్నది నాకు సహాయం చేస్తున్నారు. నాకు ఏది అవసరత ఉందో దాన్ని నాకు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా నాకు ప్రోత్సహిస్తున్నారు. మరి చక్కగా నాతో కలిసిమెలిసి చక్కగా నేను ఎక్కడైనా దూర ప్రాంతంలో నేను వెళ్ళాలన్నా మరి సంఘస్థులు డబ్బులు ఇచ్చి ఛార్జీ ఇచ్చి నాకు పంపిస్తున్నారు. ఏ మీటింగ్లో వెళ్ళాలన్నా కూడా అంత చక్కగా దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు. అలాగే మరి మందిరం కట్టుకోలేమని అనుకున్నప్పుడు మరి విజయ్ కుమార్ అయ్య గారు మందిరాన్ని ఇచ్చారు. అయ్య గారు మేము ఎప్పుడు మర్చిపోము. అందుకని మేము మరి చర్చి పేరు మేము క్రైస్ట్ ఆఫ్ గాడ్ చర్చి అని మేము పెట్టేసుకున్నాం. అయ్య గారు ఈ చర్చి పేరు మేము ఎప్పుడు మార్చాము. వరకు ఈ చర్చి పేరే ఉంటుందండి. చాలా వందనాలు. మరి ఇంకా చెప్పాలంటే మరి సమయం చాలదు కాబట్టి సాక్ష్యం అనేది మరి యేసు ప్రభు గొప్ప సాక్షి. నా విషయాన్ని కృతజ్ఞతగా తెలియపరిచాను. అందరికీ వందనాలు. మంచి భక్తి కలిగిన కుటుంబం వాసా గారు, జేపీ వాసా గారు, వాసా చారిటబుల్ ట్రస్ట్ అని వాళ్ళ అబ్బాయి లండన్లో ఉంటూ ఉండేవాడు. ఆయన నా భారాన్ని నా పరిచయం చూసి పాస్టర్ గారు మందిరం కడతా ఉన్నారు కాబట్టి నేను సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తాను అనేవాడు. హల్లెలూయా. అయ్యారు చాలా మంచిదండి, అయితే ఆ 1 లక్ష రూపాయలు మీరే, నేను మిగతా డబ్బులు వేసి మందిరం కడతాను. కానీ ఏ మందిరం అయినా సరే మీ చేతితో చేసింది నాకు ఒక అలవాటు. హల్లెలూయా. ఎక్కడో డబ్బు ఉందండి, ఎవరి దగ్గర చేతులు కట్టుకొని నేను ఏదో చేస్తాను ఎవరిని అడుక్కునే స్థితి నాకు లేదు. హల్లెలూయా. నాకు ఎప్పుడు లేదు. నేను సేవ చేస్తాను, ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడి ఏం బ్రదర్ అని అంటే అది మీరు రండి, మీ చేతులతో రండి. ఈరోజు మీకు ఏజెన్సీలో నేను ఎవరిని తీసుకొచ్చినా రూపాయి ఇచ్చినా వాళ్ళు మీ చేతిలోనే పెట్టారు. కానీ ఈరోజు చాలా మంది నా మీద పోపగండాలు చేస్తున్నారు. విజయ్ కుమార్ ఏదో ఏజెన్సీలో చెప్పుకొని బతుకుతున్నాడని. హల్లెలూయా. నన్ను బ్రతికించే దేవుడు యేసై ఉన్నాడు. ఎవరి మీద ఆధారపడి బ్రతకవలసిన స్థితి నాకు లేదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది నేను ఏజెన్సీ పరిచయం చేస్తే వాళ్ళు నా మీద ఏమి చెప్పలేక చాలా చెడ్డ వార్తలు చెప్తా ఉన్నారు. దేవుడు స్తోత్రం కలుగుతా. మంచి చెడు అనేది తప్పగా దేవుడి దగ్గర ఒక రోజు నిలబడుతుంది. మనుషులు అపార్థం చేసుకున్నా దేవుడు అపార్థం చేసుకునేవాడు కాదు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను యథార్థంగా ప్రభు కొరకు నిలబడ్డాను. నా కుటుంబం, నా సంఘం మీకు చెప్పాలంటే మా భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు. అమ్మా ఇదిగో పలానా మందిరానికి మనం ఈ నెలాఖరికి 20,000 ఉండాలమ్మా, 20,000 పోగు చేయాలి, నా దగ్గర డబ్బు లేవు, ఇదిగో ఈ వారం అంతా ఈ 500 రూపాయలే సరిపెట్టుకో హల్లెలూయా అని ఇస్తే నా భార్య దాన్ని ఖర్చు పెట్టుకొని మా తిండి మానుకొని మా యొక్క ఎన్నో త్యాగాలు చేసి
ఈ రోజు మేము రూపాయి సమకూర్చి దేవుడి సేవ చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఆ వాస గారు సహాయం చేసిన మందిరాలు ఏవైతే ఉన్నాయో మరి రేగల్లో కట్టాం, గచ్చిపల్లిలో కట్టాం, అక్కడ ఆయన పేరు ఉంటుంది, వాస గారి పేరు ఉంటుంది. జీవాడుగులో వాస గారి పేరు ఉంటుంది. తర్వాత కింద మందిరాలకు ఒక 2 మందిరాలు ఆయన సుమారుగా ఒక 6-7 మందిరాలు నా ద్వారా కట్టారు. ఆయన చేత ఓపెన్ చేశారు. హల్లెలూయా. తర్వాత నేను మందిరం రేగల్లో ప్రారంభం చేస్తే అప్పుడు నా సొంత డబ్బులతోనే నేను ప్రారంభం చేసి మందిరం కడితే మధ్యలో ఉండిపోతే అప్పుడు విల్సన్ బాబు గారి దగ్గరికి అయ్యగారు కూడా తీసుకెళ్ళాలనుకుంటాను. అయ్యా ఇలా మందిరం మాకు మధ్యలో ఉంది అని అంటే ఆయన ₹1,00,000 ఇచ్చారు. అక్కడ విల్సన్ బాబు గారి పేరు పెట్టాము. అంటే ఆయన ఓపెనింగ్ పిలిచాం కానీ ఆ రోజు రాలేదు ఆయన. హల్లెలూయా. అంటే ఇలా ఎవరు చేసినా నేను వాళ్ళు ముందు పెట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులే కాకుండా నేను ఇంకా ఎక్కువ వేసి ఈ రోజుకి 36 మందిరాలు కట్టడానికి దేవుడు సహాయం. ఏ మందిరం మీద నా పేరు ఉండదు. వాస గారు సాయం చేసిన మందిరంలో మా ఎగుమోదపుట్టు పాడేరు దగ్గర ఎగుమోదపుట్టు అది కూడా ఆయన ఓపెన్ చేశారు. ఎందులో కూడా నా పేరు ఉంది. అయితే అందులో ఉండే పేరు ఏంటంటే గ్రేస్ రివైవల్ ప్రేయర్ మీటింగ్. ఇక్కడ ప్రార్థన ద్వారా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళలో నేను కూడా ఒకటి. హల్లెలూయా. అయితే ఏ మందిరానికి నా పేరు పెట్టొద్దని నేను బలవంతం చేస్తాను. ఎందుకంటే మందిరం పేరు పెడితే వాళ్ళకి నేను ప్రతి నెల ఏదో సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఒక పేరు ఉందంటే ఇది పలానా విజయ్ కుమార్ గారిది, ఆయన ప్రతి నెల వీళ్ళకి డబ్బులు ఇస్తున్నట్టున్నారని ఎవరన్నా అనుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఎవరిని పేరు పెట్టొద్దంటాను. కానీ వాళ్ళకి దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ బంధంతో పెద్దలు ఆత్మీయులు కనుక అలాంటి వారు ఉంటే మంచిదని ప్రసాద్ గారు కానీ అలాగే సతీష్ కానీ మరి వీరు కూడా ఈ పేరు పెట్టుకున్నారు. నేను చాలా బలవంతం చేశాను. ప్రసాద్ నా పేరు ఎట్టొద్దన్నారు. లేదు అయ్య గారు అని అంటే ఆఖరికి మేము అంతా కలిసి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. హల్లెలూయా. అయితే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే మనుషులు కాదు మనం చేసేది, మనం పిలిచింది దేవుడు, మనం నిలబెట్టేది కూడా దేవుడే. హల్లెలూయా. నమ్మకంగా మనం ఉండాలి కానీ నమ్మకమైన వారికి దేవుడు ఎన్ని కార్యాలైనా చేస్తాడు. ఆయన చేయకుండా ఉండేవాడు కాదు. సేవలో నమ్మకత్వాన్ని మనం కాపాడుకోగలిగితే ఈ పని మేము ప్రారంభించాం. ఏం చేయాలి, ఇంత పెద్ద మందిరం కట్టాలంటే ఏం చేయాలి? నా స్నేహితులు మరి కేజీఎల్ సుధాకర్ గారు అలాగే రెవరెండ్ సెయింట్ జాన్ రత్నం గారు ఇలాంటి వాళ్ళు నాతో కలిసి పనిచేసి అంటే మేమందరం కలిసి ఎవరి పరిచర్య వాళ్ళది, ఎవరి మందిరాలు వాళ్ళవి, ఎవరు వాళ్ళే గొప్ప సేవ చేస్తా ఉన్నారు. కానీ నేను వాళ్ళందరి హృదయాల్లో ఏం పెట్టాను అని అంటే మనం కలిసి సార్వత్రిక సంఘాన్ని కడదాం. హల్లెలూయా. మనం ఏం చేయొద్దు, సంవత్సరానికి 10,000 మనం ఒక 25 మంది వస్తే ₹2,50,000 అవుతుంది. అందులో ఎంతో కొంత నేను వేసి ఒక 3 లక్షల రూపాయలతో మందిరం కడదాం అని అంటే చాలా బాగుంది పాస్టర్ గారు. మేము బయలుదేరాం. కానీ బయలుదేరితే మేము కొంతకాలం మేము ఇప్పుడు కూడా కలిసి ఉన్నాం. గ్రేస్ హెల్పింగ్ టీమ్ అని దానికి పేరు పెట్టుకున్నాం. అయితే దాన్ని మేము అందరం కలిసి చేయాలనుకున్నాం. కానీ దాంట్లో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడం, మళ్ళా దాంట్లో ఎక్కువ మొత్తం నా డబ్బులే పడడంలో ఇక సరే డబ్బులు పెట్టుకొని మళ్ళా ఎవరో గైడెన్స్ మనం తీసుకొని డిస్టర్బ్ అయ్యే బదులు మనకున్న దాంట్లోనే మనం వెళ్దామని మళ్ళా ఆ యొక్క హెల్పింగ్ టీమ్ ని కొద్దిమందితో కుదించుకొని ఇప్పుడు ప్రభు పనిలో ముందుకు వెళ్తున్నాం. హల్లెలూయా. కనుక ఈ మందిరం కొరకు గ్రేస్ హెల్పింగ్ టీమ్ తరఫున 15 మంది ₹1,50,000 ఇచ్చారు. ఎంతమంది ఇచ్చారండి? ₹1,50,000 ఇచ్చారు. అయితే ఈ మందిరం చాలా పెద్దది కనుక నేను చేయడానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాను. నేను అన్ని మెటీరియల్స్ కూడా కింద తయారు చేసి కిటికీలు, గుమ్మాలు, తలుపులు అన్ని కూడా కింద నుంచి నేను ఈ డ్రెస్సులు ఇవి వైజాగ్ నుంచి అన్ని డబ్బులు కూర్చుకోవడం, సమకూర్చడం, పంపించడం. కానీ నేను ఇవ్వడం కన్నా వీళ్ళందరూ అంత కష్టపడి కట్టుకున్నారు. హల్లెలూయా. మరి నా గొప్పతనం కాదు, డబ్బులే ఉంది ఎవరైనా ఇవ్వచ్చు, కానీ దాన్ని వినియోగించుకోవడం గొప్పతనం. నేను రూపాయి ఇస్తే దాంట్లో ఇంకొక రూపాయి వేసుకొని ఇలాగ వాళ్ళ కష్టం పెట్టుకొని ఇది నిజం చెప్పాలంటే నిజంగా నేను దేవునికి మహిమపరిచేది ఏంటంటే ఈ సంఘంలో ఉన్నవారు పేరున వారిని దేవుడు దీవించునుగా. చాలా ప్రార్థన చేస్తున్నా. ఒకరోజు ఒక దైవజనులు సరే మందిరానికి నేను ఇలా సాయం చేస్తానంటే నేను అన్నాను, రెండయ్య బాబు ఆయన రేట్లు ఇస్తానన్నారు రండి అంటే వీళ్ళేమో లేట్ చేశారు. ఆ టయానికి మా సేవకులు చాలా సేవ ఉంటాయి కదా, డబ్బులు ఉంటే మా దగ్గర సరిగ్గా ఉండవు, ఏదో కార్యక్రమంలో పెట్టేస్తాం. ఆయన ఆ సేవలో పెట్టేస్తే తర్వాత వీరు వస్తానన్న టయానికి ఆయన దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు వస్తానంటే ఏం చేయాలి?
సరే ఏదో చేద్దామని చెప్పి 1,00,000 రూపాయలు నేను చేతి పొదులుగా బెత్తయించుకొని మరి 4 రోజులు ఇచ్చేస్తానని ఒక దగ్గర అప్పటికప్పుడు ఈ పనులన్నీ రేకులు ఇవన్నీ చేసి వాళ్ళని సంతోషంగా నేను అన్ని ఇచ్చి పంపించి ప్రార్థన చేస్తుంటే నాకు బ్రదర్ గుర్తొచ్చాడు, నా స్నేహితుడు బ్రదర్ ప్రేమ్ అని. వారు మీ దగ్గర తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చారు. వారు గొర్రెలు మేకలు ఇచ్చే కార్యక్రమం చేద్దామని అన్నారు కదా. మరి మీరు గొర్రెలు మేకలు ఇవ్వలేదా ఊరు వచ్చి చెప్పారు. కొన్ని రేకులన్నా ఇవ్వండి బాబు, ఆ ఊర్లో మందిరం మీ పేరు ఉండిపోద్ది అని అంటే ఆ వాళ్ళు 70,000 ఈ మందిరానికి కానుకిచ్చారు. అది ఇచ్చారు. అందుకే వాళ్ళ బ్యానర్ తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను. వాళ్ళకు కూడా చిన్న ఫోటో మీ చర్చి నుంచి పంపించాలి. 1,50,000 ప్లస్ 70,000 ఎంత వస్తుందండి? 2 లక్షల 2,20,000 2,20,000 అదే కదా. ఇంకో 2 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు పెట్టి హల్లెలూయా, ఎవరు ఇచ్చినవి కాదు. హల్లెలూయా, దేవుడికి తెలుసు 4,20,000తో ఈ పని చేయడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, దేవుడు ఆశయం ఇచ్చాడు, ఆశయాన్ని నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా, దినాల్లో ఇంకా ఆశ ఉంది. ప్రభు చిత్తం అయితే ప్రియమైన దేవుడి ద్వారా కొన్ని వందల మందిరాలు ఈ ప్రాంతాల్లో కట్టబడి ఉంటాయి. మందిరం ముఖ్యం కాదు. హల్లెలూయా, కొన్నిసార్లు నేను అంటాను సేవకులతో, హల్లెలూయా, అవసరాలు తీర్చుకోవడానికి అడ్డుదారులు వెళ్ళక్కర్లేదు మనం. హల్లెలూయా, అవసరం తీర్చే దేవుడి దగ్గర నిలబడితే నిజాయితీగా ప్రభు పంపిస్తాడు. కొన్నిసార్లు మా అమ్మాయికి బట్టలు కొనాలనుకుని నా మైండ్లో పెట్టుకున్నప్పుడు అది దొరకకపోతే షాపులన్నీ వైజాగ్ అంతా తిరిగి అది దొరికే వరకు తిరుగుతూనే ఉంటాను. హల్లెలూయా, అది తక్కువ రేట్ అయినా మా పిల్లలు వేసుకునే సార్ చాలా అందంగా ఉంటుంది. కారణం ఏంటంటే నాకు తెలుసు మా అమ్మాయికి ఏ డ్రెస్ వేస్తే ఏ కలర్ బాగుంటుందని. వాళ్ళు మురిసిపోతారు. కానీ ఒకవేళ అనుకున్నది నచ్చకపోతే వాళ్ళు వేసుకుని బాగుంది అని చెప్పినా నాకు సంతోషం ఉండదు. ఎందుకంటే నా మనసులో వేరే అనుకున్నా. మందిరం కట్టాలని ఎవరి ద్వారా కట్టాలని దేవుడు అనుకుంటే, ఎవరి ద్వారా దేవుడు ఇవ్వాలనుకుంటే వారి ద్వారా వస్తేనే దేవుడు సంతోషపడతాడు. మందిరం కడుతున్నాడు కదా అని ఎవరితో పడితో వాటితో కట్టించుకుంటే మందిరాలు ఉంటాయి కానీ దేవుడికి మహిమ ఉండదు. సేవకులు గుర్తుపెట్టుకోండి, నేను ధైర్యంగా చెప్తున్నాను దేవుడి సేవకులుగా, మందిరం లేకపోయినా పర్వాలేదు, అడ్డుదారులు తొక్కి ఎవరి దగ్గర చేతులు కట్టుకొని ఎవరి దగ్గర మనం నిజాయితీ వదిలేసి ఎవరి దగ్గర మనం మెప్పించి పొగిడించి మందిరాలు ఉన్న ఆ మందిరాలు దేవునికి మహిమ ఉండదు. పాకున్నా పర్వాలేదు. హల్లెలూయా, ఎవరినో చూసి మందిరాలు కట్టుకోవడానికి ప్రాధేయపడక్కర్లేదు. దేవుడు చిత్తమైతే ప్రభు మనకు అన్ని ఇస్తాడు. దేవుడి సేవకులుగా నేను చెప్తున్నాను, మన ప్రభు నమ్మకమైన వాడు. ప్రభు నందు ప్రయాసపడిన వారి ప్రయాస వ్యర్థం చెయ్యడు. నమ్మకమైన వారికి మెండైన మేలు కలిగిస్తాడు. ఈ రోజు ఒకవేళ ఇక్కడ ఈ మన్య ప్రాంతంలో నాకు తెలుసు ఇంకా నమ్మకంగా సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా, ఈ పరిచర్యలోనే మరి సమర్పణరావు గారు, ప్రభునందు నిద్రించిన సమర్పణరావు గారు కూడా ఒక రోజు నా ఆశను చూసి నేను 70,000 పెట్టుకోండి, దేవుడికి స్తోత్రం. కానీ నాకు తెలిసిన సత్యం ఏంటి అని అంటే మనందరికీ ఒకటే దేవుడు, కింద లేదు. ఈరోజు చాలా మంది బుర్రలు పాడు చేస్తున్నారు. కిందోళ్ళు వచ్చి కోట్ల మీద తిరగడం ఏంటి, కిందోళ్ళు వచ్చి మన ముందు నిలబడడం ఏంటి, వాళ్ళ పైన కూర్చోవడం ఏంటి, మనం కింద కూర్చోవడం ఏంటి. దేవుడు నిలబెట్టాడు, ఒకరినొకరు కనపరచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కృతజ్ఞత. హల్లెలూయా, వాళ్ళు నిలబడడం చూడకూడదు. దేవుడు మన మధ్యకి పంపించాడు, వారిని హానర్ చేయడం మన బాధ్యత. మీరు కిందకి రండి, మేము మిమ్మల్ని హానర్ చేస్తాం. హల్లెలూయా, ఒకరినొకరు కనపరుచుకునే ఈ రోజు ఎవరినో సాతాను పెట్టిన ఆలోచన తీసుకొచ్చి ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మంది, ఇది లైవ్ వెళ్తుంది, చాలా సంతోషంతో ఉంది, అందరికి వెళ్ళాలి మాట. హల్లెలూయా, ఏజెన్సీ ప్రాంతంలో చాలా మందిలో ఉన్న బుద్ధి ఏంటి అని అంటే మంచి వాళ్ళని చెడ్డవాళ్ళు పాడు చేస్తున్నారు. హల్లెలూయా, ఒకవేళ ఎవడైనా కింద నుంచి వచ్చి పైన ఉన్న వాడిని పాడు చేయాలంటే ఆ పాడు చేసేవాడు కూడా ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి, మనం ఎందుకు పట్టించుకోవడం? హల్లెలూయా, బైబిల్లో మీకు చెప్పడానికి చాలా వివరాలు నాకు ఉన్నాయి. హల్లెలూయా, దుష్టుని శిక్షించేవాడు దేవుడే, యుద్ధము యెహోవాదే. ఒకవేళ మన పేరెట్టుకుని ప్రజలు బ్రతికినా ఈ రోజు బ్రతుకు బాగానే ఉండొచ్చు, కానీ రేపు దేవుడు చాట పట్టుకుని చెరిగినప్పుడు ప్రతి మనిషి తేలిపోతాడు. దయచేసి మనం అందరం కలిసి పనిచేసేవాడు మనందరం. ఎందుకంటే మన మధ్య ఆ యొక్క గోడ లేకుండా దేవుడు ఏం చేశాడంటే దాన్ని కూలగొట్టి మనందరినీ ఒకటి చేశాడు. హల్లెలూయా, మనమందరం ఒకటిగా పనిచేద్దాం. ఒకవేళ ఎంతమంది దేవుడి సేవలో దర్శనంతో వచ్చినా మీరు వారిని ఆహ్వానించండి, వారిని గణపరచండి. వారు ఎలాంటి వారు, ఆత్మీయుల
లేకపోతే కేవలం డబ్బే వాళ్ళ దగ్గర దొరుకుతుందా అని మీరు ఆలోచించండి. ఒకవేళ ఆత్మీయత లేని డబ్బు మనకు ఉపయోగపడదు. ఆత్మీయత లేని డబ్బు ఉపయోగపడదు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఆత్మీయత ఉంటే మనం మేలుకరంగా ఉంటాం. హల్లెలూయా. మనం ఆయన అంటున్నాడు, నేను ఆ మాట విన్న తర్వాత బాధ అనిపించింది. ఏమండి, ఆ డైరెక్టర్ వచ్చాడండి, అంతా చేశాడండి, ఈ మాట నేను చెప్పకూడదు. ఆయన ఆ తీరమోసి లాడ్జీ రూమ్ లోకి వెళ్ళారండి, మాకు సేవకులకి ఏదో సహాయం చేయాలనుకున్నాడు. ఇదేంటి రావడం బాగానే వచ్చాడు, ఆ ఇద్దరు లేడీస్ ని పట్టుకొని వచ్చాడు, సరే అనుకుంటే తీరమోసి ఇద్దరిని తీసుకుని లాడ్జీలోకి వెళ్ళాడండి. ఇలాంటి డైరెక్టర్లు మన గ్రామాల్లో అడుగు పెడితే సేవ అభివృద్ధి మాట తర్వాత సంగతి నాశనం అయిపోతుంది. హల్లెలూయా. వద్దు వద్దు వద్దు. హల్లెలూయా. ప్రార్థనా పరులు, ఆత్మీయులు మనం చేరుకుందాం, అలాంటి వారితో కలిసి పనిచేద్దాం. దేవుని చిత్తమైతే నేను ఆశపడుతున్నాను, నిజంగా ప్రభు కొరకు నిలబడే వారి కొరకు నా గుండెల్లో ఉన్న విజ్ఞాపన ఏంటి తెలుసా? హల్లెలూయా. ప్రభువా, నేను వాళ్ళకి మందిరాలు కట్టి నిరూపించాలి. ఒక ఆయన అంటాడు, తమ్ముడు ఒక 1000 మందిరాలు కడదామని. ముందు దేవుడు చెప్తే తర్వాత నా దగ్గర తర్వాత వద్దామని. హల్లెలూయా. మా అన్న నోటంటే వచ్చింది ఒక మాట, తమ్ముడు మనం నెలకు మందిరం కట్టేద్దాం తమ్ముడు, దేవుడు మనం దీవిస్తే. ఇలాంటి ఆత్మీయులు ఉంటే అయిపోతాయి. హల్లెలూయా. మనుషులు కాదు, దేవుడు చెయ్యాలి అనుకుంటే, ఆయన చెయ్యాలి అనుకుంటే కార్యాన్ని ఆపగలిగిన వాడు ఎవడో మీరే కడతారండి. హల్లెలూయా. వచ్చే సంవత్సరం నేను అడుగుతున్నాను, నేను మందిరం కట్టిన వల్ల సంవత్సరానికి ఒక 10,000 కట్టే దాంట్లో మీరు కూడా ఉంటారా? ఆమేన్. అందరూ ఎలాగుంటే మనం ఇంకొకరికి కట్టగలుగుతాం, చేస్తాం. దేవుడు చేస్తాడు, కలిసి చేద్దాం. మరి దయచేసి మన్నించండి, నా సమయం ఎక్కువ తీసుకున్నాను మీకు వివరణ ఇవ్వాలని. ఈ మందిరం కొరకు 2,20,000 రూపాయలు గ్రేస్ హెల్పింగ్ టీం ద్వారా, అలాగే నా స్నేహితుడు ప్రేమ్ ద్వారా ఏర్పడ్డాయి. మిగతా 2 లక్షల రూపాయలు నా కుటుంబంలో, మా యొక్క సంఘంలో వచ్చిన కానుకలు, దశమ భాగాలు మేము సమకూర్చి ఈ మందిరాన్ని అంతలంతలుగా కట్టడానికి దేవుడు సహాయం చేశారు. ఇక్కడ భోజనానికి ఒక 20,000 రూపాయలు నేను ఇస్తానని వారికి మాటించాను. ఇక్కడ చేసినవన్నీ బ్యానర్స్ కానీ ఇవన్నీ సుమారుగా 50,000 రూపాయలు, ఇది కూడా నా సొంతంగా నేను పెట్టుకొని ఈ పని జరిగిస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవకుడిని యథార్థంగా ప్రభు కొరకు నిలబడుతున్నాను. నా యథార్థతను బట్టి ప్రభు నన్ను ఓడిపోకుండా నడిపిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంఘంలో గొప్ప కార్యాలు చేసి తన మహిమ కార్యాలతో నడిపించును గాక. ఈ సంఘాన్ని బట్టి, సేవకుని బట్టి దేవుడు దీవించి బహుబలంగా ఈ పరిచర్యను నానాటికి దేవుడు వాడుకోవాలని చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ అభిషేక్ ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, అయాతని బోయిలగూడ గ్రామం ప్రభావ